ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్ లో పాతిళ్ళైనా సరే అనుకుంటున్నారో వారి కోసం ఈ రోజు హయత్నగర్ కి దగ్గరలో ఉన్న మున్గనూరులో బస్దిరిగే రోడ్ నుంచి సెకండ్ బిట్ లో 3 సంవత్సరాల పాత ఇల్లు 90 గజాల ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 90 గజాల అయినా కానీ మంచి ప్లానింగ్ తో 2 BHK వచ్చే విధంగా చాలా బాగా కట్టడం జరిగింది. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు గురించి 2 ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒకటి, దీని ముందు 20 feet వైడ్ రోడ్. రెండోది, ఇల్లు సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైజ్ ఉంటుంది. రోడ్ ఫేస్ వచ్చేసి మనకి 21 ఉంటుంది. అటు పక్కన వచ్చేసి మనకి 42 ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి 40 ఉంటుంది. మనకి వాయువ్యం మూల పెరిగింది. సో వాస్తు ప్రకారం ఆ వాయువ్యం మూల కట్ చేసి యాక్చువల్గా ఇది 100 square yards వస్తుంది. ఆ వాయువ్యం మూల కట్ చేసి 10 గజాలు పోను 90 గజాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది అసలు విషయము. చూసుకోండి, 90 గజాల్లో కూడా వాయువ్యం అంతా కట్ చేస్తే కూడా మంచి ఒక చిన్న కార్ పట్టే విధంగా పార్కింగ్ అయితే వచ్చింది. ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకుంటే కటింగ్ చేసిన తర్వాత 90 square yards లో ఈస్ట్ ఫేసింగ్ లో 20 feet వైడ్ రోడ్ తో మీకు సైజెస్ ఆల్రెడీ చెప్పాను. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 21 ఉంటుంది. అటు సైడ్ ఒక సైజు, ఇటు సైడ్ ఒక సైజు ఉంటుంది అనమాట. అండర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. 850 square feet లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది. 3 years ఓల్డ్ ఇల్లు. హయత్ నగర్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. వనస్థలిపురం నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి అతి దగ్గరలో TCS ఆదిబట్ల ఉంటుంది. కొంగరకాలం ఫాక్స్కాన్ ఉంటుంది. అంటే మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా అతి చేరువలో ఇల్లు ఉంటుంది. మీరు చూసుకోండి, ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ 90 square yards కూడా మంచి సెట్ బ్యాక్స్ అయితే వదలడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. 3 years ఓల్డ్ ఇల్లు. మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంటుంది. బస్దేవి రోడ్ నుంచి సెకండ్ బిట్ లో ఉంటుంది. చూసుకోండి, సెట్ బ్యాక్స్ అన్ని వదిలేసి చాలా బాగా కట్టడం జరిగింది. లోపల 2 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాము. అది చూసే ముందు చూసుకోండి ఒక్కసారి, సంపు కూడా చాలా బాగా కట్టారు. వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి బోర్ ఉంది. అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. అదే స్పేసే కాకుండా ఒక కామన్ బాత్రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అసలు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్లే ముందు ఒక్కసారి మెయిన్ డోర్ చూసుకోండి. వాస్తు ప్రకారం మంచి కట్టడం జరిగింది. అదే విధంగా సింగిల్ డోర్ కాబట్టి చాలా స్టాండర్డ్ గా అందంగా ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ లెవెల్లోనే వీళ్ళు తీసుకొని దగ్గరుండి వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు కట్టించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి ఒక్కసారి, హాల్ ఎంత బాగుందో. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగుంది. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 53 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తేనే 100 గజాల ఇల్లు 55 నుంచి 60 లక్షల మధ్యలో చెప్తున్నారు. ఇది మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంది. 90 square yards 20 feet రోడ్ ఉంది కాబట్టి దీని ప్రైస్ 53 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మనకి ఈజీగా బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇది అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. త్వరలో GHMC కాబోతుంది. అదే విధంగా మనకి మెట్రో కూడా అనౌన్స్ చేశారు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు. ఫ్రెండ్స్ చూసుకోండి, కిచెన్ కూడా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా మంచి సైజెస్ అటు ఇటు ఉన్నా కానీ మంచి ప్లానింగ్ తో కుదరడం వల్ల మంచి కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉన్న డీసెంట్ గా ఉంది. వీళ్ళు పూజ గది లేదు కాబట్టి ఇక్కడ చిన్న పూజ గది లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. వాస్తు ప్రకారం కిటికీలు కట్టారు. వాస్తు ప్రకారం మెయిన్ డోర్స్ ఇచ్చారనమాట. ఇటు కూడా చూసుకోండి, వెంటిలేషన్ పరంగా ఒక మంచి మెయిన్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సోఫాలు వేసుకోవచ్చు. ఎల్ షేప్ లో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. సెల్ఫ్లు కానీ, కిటికీలు కానీ, ఫాల్ సీలింగ్ కానీ 3 years ఓల్డ్ ఇల్లు అయినా సరే ఓనర్స్ ఉన్నారు కాబట్టి మంచి నీట్ గా మెయింటైన్ చేశారు. వాళ్ళ అమ్మాయి స్టడీ పర్పస్ లాంగ్ అవుతుంది కాబట్టి ఇల్లు సేల్ కి అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదాంట్లో చాలా బాగుంది. దీని పక్కన ఆనుకొని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దానికి దీనికి కేవలం ఒక బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమే ఫరకు, మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా బాగా కట్టారు. మెయిన్ రోడ్ కి దగ్గర తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఎవరైనా తక్కువ బడ్జెట్ లో చూసే వారికి మంచి అవకాశం ఇది. ఒక్కసారి రండి, ఇల్లు చూడండి. ఇల్లు 100% మీకు నచ్చుతుంది. తక్కువ బడ్జెట్ లో చూస్తున్న వారికి 100% ఇల్లు నచ్చుతుంది. ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ కాదు,
స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి బిల్డింగ్ పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ కూడా చూపిస్తాను రండి. బిల్డింగ్ మీదకి వచ్చాము. బిల్డింగ్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. ప్రైస్ చెప్పాను, 3 years ఓల్డ్. ఇది లోన్స్ వస్తాయి, అన్ని రకాల బాగుంది. ఈ ఇల్లు గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఈ ఇల్లుకు లొకేషన్కి రావాలనుకున్నా కానీ పైన నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. బ్యాంక్ లోన్స్ అయినా సరే, ఇల్లు గురించి ఏదున్నా మేమే దగ్గరుండి చూసుకుంటాము. ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.